హలో ఫ్రెండ్స్, ఏ రోజు డిసెంబర్ 25. మరి ఈ రోజు క్రిస్మస్ అని మీ అందరికీ తెలుసు. అయితే మన సబ్స్క్రైబర్స్లో ఉన్న కొందరికి హ్యాపీ క్రిస్మస్ భయ్య. ఇదేంటి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు, వీడేమో కొందరికి మాత్రమే హ్యాపీ క్రిస్మస్ అంటున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా? అంటే మన సబ్స్క్రైబర్స్లో అందరూ క్రిస్టియన్సే ఉంటారు కదా, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఇతర మతాల వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ జీసస్ అంటే నమ్మకం ఉండదు. ఈ క్రిస్టియన్స్కి ఏమో ఇతర మతాల దేవులు అంటే నమ్మకం ఉండదు. అంటే మనిషికో దేవుడు, మనిషికో మతం అన్నమాట. మరి మన నేటి యుగం ఏ విధంగా ఉంది? మరి ఈ మాట అయితే ఓన్లీ మీకు మాత్రమే నేను చెప్పట్లేదు భయ్య. నా పర్సనల్ వాట్సాప్లో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇదే స్టేటస్ పెట్టాను. అంటే నేను మా ఫ్యామిలీ వాళ్ళతో ఎలా ఉంటానో మీతో కూడా అదే విధంగా జెన్యూన్గా ఉంటాను అనమాట. ఇక పాయింట్లోకి వెళ్ళిపోతే భయ్య, ఈరోజు క్రిస్మస్తో పాటు మన స్పిరిట్ వంగ బర్త్డే భయ్య. మరి సందీప్ రెడ్డి వంగకి మన ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే భయ్య. మరి మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వెంటనే కింద హ్యాపీ బర్త్డే సందీప్ రెడ్డి వంగ అంటూ కామెంట్ చేయండి భయ్య. మరి మన రెబల్ స్టార్ ప్రభాస్ ఈ విధంగా సందీప్ రెడ్డి వంగకి విషయం చెప్పినప్పుడు మనం కూడా చెప్పాలి. స్పిరిట్ మూవీ భయ్య ఈ జనవరికి స్టార్ట్ అయిపోద్ది. మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన ఇన్స్టా ఐడిలో ఇదే మెన్షన్ చేశాడు. హ్యావ్ ఏ వండర్ఫుల్ బర్త్డే సందీప్ బ్రో, కెనాట్ వెయిట్ టు జాయిన్ ది షూట్ ఆఫ్ స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఈ స్టోరీని బట్టి భయ్య స్పిరిట్ షూటింగ్ అయితే ఈ జనవరిలో స్టార్ట్ అయిపోయే అవకాశం గట్టిగా ఉంది. మరి ప్రభాస్ అయితే నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను, స్పిరిట్ సెట్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వచ్చేయాలనుకుంటున్నాను అనే విధంగా సందీప్ బ్రోకి ఆయనైతే ట్యాగ్ చేశాడు. మరి ఇప్పటికే స్పిరిట్ యొక్క కాస్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది భయ్య. మృణాల్ ఠాకూర్ ఏమో హీరోయిన్ భయ్య, సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ ఏమో విలన్స్ అనమాట. బేసిక్గా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ సినిమాలకి మేలే విలన్గా ఉంటాడు, కొన్ని సినిమాలకి ఫీమేల్ కూడా విలన్గా ఉంటారు. కానీ ఏ విధంగా మేల్ అండ్ ఫీమేల్ విలన్గా పెట్టాడంటేనే సందీప్ రెడ్డి యొక్క ఫిల్మ్ మేకింగ్లో వేరియేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది భయ్య. దీంతో పాటు ఇంటర్నేషనల్ ఒక విలన్ కూడా ఉండబోతున్నాడు. అదే డాంగ్లీనా లేకపోతే ఇంకొకరా అనేది తెలియాల్సి ఉంది భయ్య. ఇప్పటికే స్పిరిట్ యొక్క స్టోరీ అయితే లీక్ అయిపోయింది భయ్య. మరి ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ సిన్సియర్ కాప్గా నటిస్తున్నాడు, చాలా మంచిగా ఉంటాడు. అయితే కొంతమంది ఇంటర్నేషనల్ దొంగల వల్ల ఆయన ఉద్యోగం అయితే పోతుంది భయ్య. మరి చాలామంది మ్యానిపులేషన్ చేసి ఆయన ఉద్యోగం తీసేస్తారు. అప్పటి నుంచి మనవాడు సిన్సియర్ కాపుగా ఉన్నవాడు కాస్త ఇక ఎనిమల్ అయిపోతాడు అనమాట. ఎనిమల్ కాదు, అంతకు మించి అయిపోతాడు. స్పిరిట్ అంటే అర్థం ఏంటి? ఆత్మ అని అర్థం వస్తుంది. అంటే ఉగ్ర రూపంగా అయిపోతాడు, గోష్లా మారిపోతాడు అనమాట. ఆ గోష్లాగా మారిపోయి ఇంటర్నేషనల్ దొంగలందరినీ పట్టేసుకోవడమే కాకుండా ఆ హెడ్తో కూడా తలబడతాడు అనమాట. అదే కాన్సెప్ట్. అంటే ఇండియా నుండి మొదలయ్యి ఇంటర్నేషనల్ బార్డర్ వరకు వెళ్ళిపోద్ది. ఇక ఈ స్టోరీ ప్లాట్ వింటేనే అదిరిపోయింది భయ్య. ఓ పక్క మృణాల్ ఠాకూర్ ఏమో హీరోయిన్, రెబల్ స్టార్ ప్రభాస్కి కరెక్ట్ జోడీ. ఇక సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వీళ్ళిద్దరేమో విలన్స్. వీళ్ళే పెద్ద విలన్స్ రా బాబు అనుకుంటే ఇక ఇంటర్నేషనల్ దొంగలతో పాటు ఆడికో హెడ్ విలన్ ఉంటాడు. మరి ఈ విధంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనేది తీయబోతున్నాడు భయ్య. మరి స్టోరీ ప్లాట్ వింటుంటే సందీప్ రెడ్డి వంగ స్క్రీన్ ప్లేతో ఊహించుకుంటుంటే నాకైతే గూస్ బంప్స్ ఆగట్లేదు భయ్య. మరి ఈ స్పిరిట్ మూవీపై మీకున్న అప్డేట్స్, మీకున్న అంచనాలు అనేవి కింద కామెంట్ చేయండి భయ్య. అలాగే సందీప్ రెడ్డి వంగ గారికి హ్యాపీ బర్త్డే అనేది కామెంట్ చేయండి.